ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. దాదాపు 200 నుంచి 500 వరకు ఉద్యోగాలు ఎయిర్పోర్ట్ వల్ల వస్తాయి అంటున్నారు. అదే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అంటున్నారు. సో వీటి వల్ల కూడా ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది యువకులకి అని చెప్తున్నారు. సో వీటి రెండింటి మధ్య తేడా ఏంటి సార్? నిజంగా చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. ఎయిర్పోర్ట్ కడితే ఉద్యోగాలు వస్తాయి, 200-300 400 అవసరమంటే వాళ్ళు 500 అయినా చెప్పొచ్చు. నేను చెప్తున్నాను, మీరు అవకాశం కల్పిస్తే మీ ద్వారా అయినా, మీ మీడియా ద్వారా కానీ నన్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ లేదా స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి శిరీష గారి దగ్గరికి కానీ నన్ను ఫేస్ టు ఫేస్ తీసుకెళ్ళి మాట్లాడించేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అవకాశం లేనప్పుడు ఇప్పుడు మీ ద్వారా నేను మా యువతకి మన ఉద్దాన ప్రాంతంలో యువతకి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం ఇప్పటివరకు చదువుకున్న చదువులు ఏంటని అడుగుతున్నాను. ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా, మీరు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? మనం చదువుకుంది 10th, ఇంటర్, డిగ్రీ, మా అయితే బీటెక్, అంతకుమించి ఎంటెక్, ఎంటెక్ వాళ్ళు కూడా రేరు, లేదా పీజీ వాళ్ళు, లేదా డైట్ వాళ్ళు, లేదా బీఎస్సీ వాళ్ళు చేసిన వాళ్ళు, బీఈడీ వాళ్ళు ఉన్నారు తప్ప ఆ రిలేటెడ్ పెద్ద కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏముంది మన దగ్గర? నేను అంటున్నాను, మీరు ఇవి మొత్తం విధ్వంసం చేసేసి ఈ 1000-20,000 ఎకరాలు మొత్తం భూమిని మొత్తం చెట్లు గిట్లు అన్ని నరికేసి విధ్వంసం సృష్టించి మీరు 500-700 ఉద్యోగాలు ఇవ్వడం కన్నా ఈ భూమిని ఇలాగే ఉంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురండి. ఒక్కొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మినిమం 15 మెంబర్ ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం ఉంది. ఇది నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఉద్దాన ప్రాంతంలోని యువకులారా, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైతే డిగ్రీ ఏదైతే ఉద్యోగాల కోసము మీకు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారు, మీరు నిరుద్యోగ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీకు అవకాశం లేకుండా మీరు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తున్నారు, మీరు వెళ్ళినటువంటి ఎక్కడెక్కడ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కూడా మీకులాగే ఇదివరకు నేను హైటెక్ సిటీ హైదరాబాద్ సరౌండింగ్లో పనిచేసుకొని నేను మళ్ళీ ఇక్కడ గ్రామానికి రావడం జరిగింది. ఆ హైదరాబాద్లో మీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారో కూడా నాకు అవగాహన ఉంది. అక్కడికి వెళ్ళి వెల్డింగ్ పనుల్లోనో ఏదో కంపెనీలోనో లేదా ఇంక ఇతర కంపెనీలో ప్యాకింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. వీళ్ళందరూ అక్కడికి ఇబ్బంది పడ్డం కన్నా మనందరం కలిసి డిమాండ్ చేద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తే ఈ ఉద్యానంలో మినిమం 10,000 మంది ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. 10,000 మంది, 1, 2, 3 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను బ్రదర్, బెస్ట్ ఎగ్జాంపుల్. నేను 2002, 2004 ఆ టైంలో నాది ఇంటర్మీడియట్ పలాస అండి, జీజే కాలేజ్ పలాసలో చదువుకున్నాను. నేను 2000 నుంచి 2004 పలాస వెళ్ళేటప్పుడు పలాసలో జీడి ఫ్యాక్టరీలు అనేవి నడుస్తుండేవి. జీడి ఏదైతే మనం జీడి పండిస్తున్నాం జీడి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ టైంలో ఒక 10 మొత్తంగా 10-12 జీడి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక 100 మంది ఎంప్లాయ్మెంట్ అనేది పనిచేసేవాళ్ళు. అది రాను ఈరోజు ప్రతి గ్రామంలోన మహిళలు, ప్రతి గ్రామం నుంచి 50 నుంచి 100 మంది మహిళలు నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా. దేనివల్ల వచ్చింది అది ఎంప్లాయ్మెంట్? ఒక యూనిట్ తెస్తే కదా. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే తీసుకొచ్చారు కదా, అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న యూనిట్ల వల్లే కదా మన ఉద్దాన ప్రాంతంలో మహిళలందరూ జీడి పిక్కలు కొట్టుకుంటున్నారు. ఆ కొట్టినటువంటి జీడి పిక్క పప్పుని మీరు యూనిట్లు తయారు చేయండి, మంచి ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేయండి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, క్వాలిఫికేషన్ కూడా పెరుగుతుంది. అంటే క్వాలిఫైడ్ అయినటువంటి ఎంప్లాయీస్ విద్యార్థులకి ఇది ఒక మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఎయిర్పోర్ట్ వస్తే 200, 300, 500 ఉద్యోగాలు తన్నుకోవడం కన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది మరొకసారి మీ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అవగాహన చేయడం కోసం నా అవగాహన పెడుతున్నాను. మీకు అవకాశం ఉంటే మనకి గూగుల్ తెల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్. ఓకే, యూ కెన్ గివ్ ఎ టైం. మీరు ఒక 5 నిమిషాలు కానీ మీ మొబైల్లో మీరు కేటాయించుకొని గూగుల్ తెల్ని అడగండి, చాట్ జీపీటీని అడగండి, యూట్యూబ్ని కొట్టండి, వెతకండి. ఎందుకు అటువైపు మీరు ఆలోచించట్లేదు? దయచేసి మిత్రులారా, ఈ వీడియో ద్వారా మీరు మాత్రం ఆ దిశగా వెళ్ళాలని మనవి చేసుకుంటాను. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తప్పకుండా మీ అభివృద్ధి కోసమే మేము పనిచేస్తున్నామని. ఏదైతే ఎయిర్పోర్ట్ విధ్వంసకరణ ఎయిర్పోర్ట్ అంటున్నారే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశం మన శ్రీకాకుళం జిల్లాలో విస్తారమైనటువంటి గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో అంతంత ఆశపడుతున్నారు కదా, చేయాలని తపన ఉంది కదా. గౌరవ మంత్రి గారికి వచ్చిన కేంద్రం పదవి ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? మీరింత ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసుకున్నారు, ఇంకా మరొక 2-3 సంవత్సరాలు ఉంది. అవకాశం ఉన్నంత వరకు సమస్యలు లేనటువంటి ప్రదేశాలు మన జిల్లాలో సుమారుగా 5-6 దగ్గరలు ఉంది.
ఐదారు దగ్గర పునఃపరిశీలించి అక్కడ పెట్టుకుంటే మీ లక్ష్యం నెరవేరుతుంది. అట్ ద సేమ్ టైం ఉద్దాన ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తే మా లక్ష్యం కూడా చేరుకుంటుంది. కానీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ ఉద్దాన ప్రాంతంలో ఈ 2 సంవత్సరాలు కాదు, మరీ ముఖ్యంగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను ఏంటంటే ఇది రాజకీయ పోరాటం అయితే కాదు, ఇది వ్యక్తిగత పోరాటం అయితే కాదు, ఇది రైతుల యొక్క భూ పోరాటము. ఈ రైతుల యొక్క భూ పోరాటము ఈ ప్రభుత్వమే కాదు, ఈ కేంద్ర మంత్రి గారు, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కాదు, రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారి మరొక ఎమ్మెల్యే మరో మంత్రి వచ్చి అడిగినా సరే ఈ ఉద్దాన ప్రాంత భూములు అయితే ఇచ్చేది లేదని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మాకు కావాల్సిందల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చి మా యువతకి నిరుద్యోగ సమస్యని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.